హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 495 పాయింట్స్ డౌన్ అయ్యి 81,007 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 221 పాయింట్స్ డౌన్ అయ్యి 24,750 దగ్గర క్లోజ్ అవుతుంటే వెరస్ బ్యాంక్ నిఫ్టీ 512 పాయింట్స్ డౌన్ అయ్యి 51,289 దగ్గర క్లోజ్ అయింది. ఈ రీసెంట్ డేస్ లో వన్ డైరెక్షనల్ గా మార్కెట్ ఫాల్ అయిన తర్వాత ఫస్ట్ వస్తున్న ర్యాలీ 25,250 దగ్గర మల్టిపుల్ టైమ్స్ 2 టైమ్స్ దగ్గరగా టెస్ట్ చేస్తూ ఫెయిల్ అయ్యాక రీసెంట్ టైమ్స్ లో ఎక్కడైతే మార్కెట్ సపోర్ట్ తీసుకుందో ఆ లెవెల్స్ కి ఇవాళ మార్కెట్ అయితే వచ్చింది. అండ్ ఇవాళ మొత్తం ఇండెక్స్లన్నీ మీకు రెడ్ గా కనిపిస్తాయి ఎక్సెప్ట్ ఐటీ ఇండెక్స్ 1% పాజిటివ్ లో ఉంది. అండ్ ఇన్ఫోసిస్ ఆల్ టైమ్ హై లెవెల్స్ లో అయితే ఇవాళ ట్రేడ్ అయింది. ఎస్, ఆల్ టైమ్ హై లెవెల్స్ లో ఐటీకి సంబంధించిన స్టాక్స్ అయితే ప్రెసెంట్ ఉన్నాయి. అంటే ఏ స్పేస్ లో ఎలాంటి సెల్లింగ్ కనిపించింది విత్ రెస్పెక్ట్ టు ఇండెక్స్ లో, లైక్ రియల్ ఎస్టేట్ లో, ఆటోలో బిగ్ వేలో మనకి సెల్లింగ్ ఆల్మోస్ట్ 3.5-4% దగ్గరగా సెల్లింగ్ కనిపిస్తుంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో కూడా 1-1.5% సెల్లింగ్ మనకి ఇవాళ కనిపించింది. సరే, ఎందుకు మార్కెట్స్ నెగిటివ్ గా ఫాలో అయ్యాయి? గ్లోబల్ మార్కెట్స్ లేదనే ఇష్యూవా? అది కూడా చూద్దాం. ఒకసారి గ్లోబల్ మార్కెట్స్ ని చూడండి. యూరోపియన్ మార్కెట్స్ బాగున్నాయి, యుఎస్ మార్కెట్స్ బాగున్నాయి, ఏషియన్ మార్కెట్స్ కూడా టూ మచ్ మాట్లాడుకోవడానికి టూ మచ్ రెడ్ గా కూడా ఏం లేవు. మరి ఎక్కడొస్తుంది ప్రాబ్లం అంతా? స్క్రీన్ పైన ఒక ఇమేజ్ పెడుతున్నాను, ఒకసారి గమనించండి. ఫారెన్ ఇన్వెస్టర్స్ రికార్డ్ సెల్లింగ్ కేవలం ఇండియాలో మాత్రమే. అక్టోబర్ నెలలో సుమారుగా నిన్న సెల్ చేసిన దాంతో చూస్తే 64,843 crore ఎఫ్ఐఎస్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో సెల్ చేశారు. గతంలో ఉన్న రికార్డ్ వైరస్ టైంలో అనమాట. అంత పానిక్ టైంలోనే ఒక నెలలో వాళ్ళు చేసిన సెల్లింగ్ 62,000 crores. ఇప్పుడు ఇంత బిగ్ వేలో సెల్ చేస్తున్నారంటే గ్లోబల్ రీజన్సా? కాదు, చైనా ఇష్యూ సార్ట్ అవుట్ అయింది. ఈవెన్ అక్కడ ఇవాళ చైనాకు సంబంధించిన హౌసింగ్ మినిస్ట్రీ కామెంట్స్ లో కూడా అంత ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏం లేవు. అక్కడ ఎకానమీ రిలేటెడ్ గా ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ తారాస్థాయిలో ఉన్నాయి కాబట్టి దాన్ని బీట్ చేస్తూ ఒక బిగ్ స్టేట్మెంట్స్ ఏం లేవు. కాబట్టి ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లోంచి బయటకు తీసుకువెళ్ళి ఇతర మార్కెట్స్ కి తీసుకువెళ్ళడానికి కాదు. అండ్ గ్లోబల్ మెల్ట్ డౌన్ కూడా ఏం లేదు. ఇతర మార్కెట్స్ లో ఏం ఎఫ్ఐఎస్ సెల్లర్స్ గా లేరు. మరి ఏ కారణం చేత మార్కెట్స్ లో సెల్లింగ్ కనిపిస్తూ ఉండొచ్చు? ఎయిదర్ అది హ్యుండై ఐపీఓ అవ్వాలి, బట్ ఇది లాస్ట్ డే, ఇవాళ సెల్ చేసి యూజ్ ఏం లేదు యాక్చువల్ గా. ఆర్ సెబీ రిలేటెడ్ గా వచ్చిన కొత్త ఎఫ్ఎన్ఓ రూల్స్ కారణంగా ఎవరైతే గతంలో ఈ ఎఫ్ఎన్ఓ స్పేస్ లో స్టాక్స్ ని ఎక్కువ కొనుక్కొని ప్లెచ్ చేసి ఈ స్పేస్ లో ప్లే చేద్దాం అనుకుంటున్న ఎఫ్ఐఎస్ ఆర్ ఎఫ్పిఐస్ ఉంటారు, వాళ్ళు మార్కెట్ నుంచి తీసుకుంటున్న యూటర్న్ బికాస్ ఆఫ్ న్యూ రూల్స్, వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న ఎగ్జిట్ కూడా ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా బిగ్ వేలో ఉంటున్న సెల్లింగ్ కి అనదర్ రీజన్ గా మనం గమనించవచ్చు. బికాస్ గ్లోబల్ ఫ్యాక్టర్స్ అన్ని కూల్ ఆఫ్ అయిపోయాయి. అదేంటి, నిన్న ఇండియాకి సంబంధించిన ఎక్స్పోర్ట్ డేటా, ఇంపోర్ట్ డేటా, ట్రేడ్ డెఫిసిట్ డేటా ఇది వచ్చింది కదా అంటే ఫ్రెండ్స్, అది నిన్నటి మార్కెట్ లోనే వచ్చింది కదా. నిన్న ఆఫ్టర్నూనే మనకి డేటా అప్డేట్ అయింది. ఏదైనా రియాక్షన్ ఉండాలంటే ఆ టైంలోనే ఉండాలి. ఇన్ఫాక్ట్ ఇండియానే కాదు, జపాన్ కూడా 2024 ఫస్ట్ టైం వాళ్ళ ఎక్స్పోర్ట్స్ ఫాల్ అయ్యాయి, ఇంపోర్ట్స్ కూడా డిక్రీజ్ అయ్యాయి. అండ్ చైనా రిలేటెడ్ గానీ ఇలాంటి డేటానే ఉంది. అండ్ గ్లోబల్ రిలేటెడ్ గాను అన్సర్టనిటీ ఇలానే మెయింటైన్ అవుతుంది. కాబట్టి ఇండియా స్పెసిఫిక్ గా ప్రాబ్లం ఏదైనా ఉందా, ఎఫ్ఐఎస్ ఎందుకు బయటకు వెళ్ళిపోతున్నారని చూద్దాం అనుకున్నప్పుడు మేజర్ రీజన్ గా అయితే ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా ఉంటున్న అప్డేట్. అండ్ సెకండ్ రీజన్ గా హ్యుండై ఐపీఓకి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన నీడ్ లేదు, బట్ ఉంటుంది ఇంపాక్ట్. బట్ ఇంత వేలో ఎఫ్ఐఎస్ ఇంతలా ఇంపాక్ట్ చేసేలా ఉంటుంది అనేది మెయిన్ క్వశ్చన్. సో గ్రాడ్యువల్ గా ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ తగ్గినట్లే కనిపిస్తున్నా, స్టిల్ ఆన్ ద డే టు డే బేసిస్ 3,400 crore సెల్లింగ్ కూడా వాళ్ళ దగ్గర నుంచి బిగ్ గానే మనం చూడాలి. అండ్ ఎఫ్ఐఎస్ కి సంబంధించిన ఎఫ్ఎన్ఓ యాక్టివిటీ కూడా ఆల్మోస్ట్ నెట్ షార్ట్స్ 70% దగ్గరగా, 67-68% దగ్గరగా వాళ్ళు నెట్ మార్కెట్ లో హోల్డ్ చేస్తున్నారు. మరి మార్కెట్స్ ఫాల్ బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్ ఏంటి? ఇవాళ ఆటో స్పేస్ రిలేటెడ్ గా ఉంటున్న వీక్నెస్ కి మెయిన్ రీజన్ బజాజ్ ఆటో వాళ్ళ గైడెన్స్ నెంబర్స్ కాదు, మళ్ళీ గైడెన్స్. అది మనం అనాలిసిస్ లో క్లియర్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటు నెస్లే వాళ్ళ నెంబర్స్ వచ్చాయి, అవి వీక్ గానే ఉన్నాయి. మేజర్ బ్రాండ్స్ పర్ఫార్మెన్స్ అండ్ గైడెన్స్ ఇవన్నీ కూడా నెస్లే సైడ్ నుంచి వీక్ గానే ఉంది. కన్స్యూమర్ స్పేస్ లో ఆఫ్టర్ రిలయన్స్ నెంబర్స్ నుంచి మీరు గమనిస్తే ఈవెన్ ట్రెండ్ అంత మంచి నెంబర్స్ పోస్ట్ చేస్తున్న కంపెనీ రిలేటెడ్ గా కూడా సెల్లింగ్ ప్రెషర్ కనిపించడానికి ప్రధానమైన కారణం ఇప్పటి వరకు కన్స్యూమర్ స్పేస్ రిలేటెడ్ గా ఏదైతే కొంత డిమాండ్ పికప్ అవుతుంది, గ్రోత్ ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో, రీసెంట్ టైమ్స్ లో వస్తున్న రిలయన్స్ రీటైల్ రిలేటెడ్ గా ఉంటున్న అప్డేట్స్ కానివ్వండి, తర్వాత వస్తున్న మేజర్ కన్స్యూమర్ ఫేసింగ్ స్టాక్స్ అన్నిటి రిలేటెడ్ గా వస్తున్న అప్డేట్స్ కానివ్వండి, అవి కొంత లోయర్ సైడ్ ఉంటూ ఉండడం మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్, కన్స్యూమర్ ఫేసింగ్ ఇండస్ట్రీస్ లో కొంత ఫాల్ అయితే కనిపిస్తుంది. పర్టికులర్ గా వాళ్ళ ఆటో స్పేస్ ఫాలో అవడానికి ప్రధానమైన కారణం బజాజ్ ఆటో రిలేటెడ్ గా ఉంటున్న కొన్ని స్టేట్మెంట్స్, అవి అనాలిసిస్ లో డిస్కస్ చేసుకుందాం. బట్ స్టాండ్ అవుట్ అవుతున్నది అయితే ఐటీ స్పేస్. ఎస్, ఐటీ స్పేస్ నెంబర్స్ బెటర్ గా ఉన్నాయి. అండ్ తర్వాత ఆఫ్టర్ ఐటీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది గుడ్ డేటా ఉండొచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేసింది బ్యాంకింగ్ స్పేస్ దగ్గర నుంచి. మరి చూడాలి కమింగ్ టైమ్స్ లో ఎలా మేజర్ బ్యాంక్స్ పోస్ట్ చేస్తాయని. ఐ థింక్ ఇప్పుడు ఈ అనాలిసిస్ మాట్లాడుతున్న టైంలో యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు కూడా నెంబర్స్ పోస్ట్ చేసినట్లున్నారు. ఆ నెంబర్స్ ని కూడా నేను మార్కెట్ అనాలిసిస్ దాంట్లో డిస్కస్ చేస్తాను. ఈవెన్ ఇన్ఫోసిస్, విప్రో ఈ నెంబర్స్ అన్ని కూడా వచ్చాయి, అవన్నీ కూడా మనం అనాలిసిస్ వాటిలో డిస్కస్ చేద్దాం ఎలా ఉన్నాయన్నది. ఫ్రెండ్స్ ఒకటైతే క్లియర్, వైరస్ రిలేటెడ్ గా ఉంటున్న పానిక్ టైంలో చేసినంత
అంత సెల్లింగ్ ఇప్పుడు చేయడానికి ప్రయత్నిస్తుంటే రీటైలర్స్ టు ద మాక్సిమం ఎక్స్టెంట్ అయితే వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కానీ వాళ్ళు ప్రయత్నించడం అంటే అందరూ మాట్లాడుకునే ప్రయత్నించారు కదా, వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న లిక్విడిటీ సపోర్ట్ చేస్తూ ఉంది. అండ్ త్రూ మ్యూచువల్ ఫండ్స్ కొంతవరకు మార్కెట్ అయితే స్టెబిలైజ్ అవుతూ ఉంది. ఈవెన్ అంత పానిక్ సెల్లింగ్ వాళ్ళ రిలేటెడ్ గా అంత కంటిన్యూస్ సెల్లింగ్ తర్వాత కూడా. బట్ ఎంత అనుకుంటున్నా ఇలా డే టు డే బేసిస్ లో వాళ్ళు అలా కంటిన్యూస్ గా మార్కెట్ నుంచి వెళ్ళాలని ఫిక్స్ అయ్యి ఇది నా బిగ్ అమౌంట్ ని డ్యూ టు చేంజ్ అవుతున్న రూల్స్ కారణంగా ఇండియన్ మార్కెట్స్ నుంచి తీసుకువెళ్ళిపోవాలి, కంటిన్యూస్ గా సెల్ చేయాలన్నది వాళ్ళ ఇంటెన్షన్ అవుతూ ఉంటే, ఇది ఎక్కడ ఎండ్ అవ్వకుండా కొనసాగుతూ ఉంటే మార్కెట్ లో రీటైలర్స్ అండ్ ఇతర లిక్విడిటీ ఇప్పటి వరకు ఏదైతే సపోర్ట్ చేస్తూ వచ్చిందో ఈ వేలో ఫర్దర్ కమింగ్ టైమ్స్ లో సపోర్ట్ చేస్తుంది అనేది ఒక బిగ్ క్వశ్చన్ అయితే అవుతుంది. బికాస్ 60,000 కోట్లు 65,000 కోట్లు ఇంకా నెల కూడా కంప్లీట్ కాలేదు మనకి. ఆ వైరస్ లో 62,000 crores, అది కూడా నెలంతా, అది మార్చ్ నెలంతా కలిపి. ఇది అక్టోబర్ ఇంకా హాఫ్ లోనే ఉన్నాం, 17 దగ్గర ఉన్నాం, అప్పటికే 65,000 crores. ఎంత బిగ్ వేలో చేస్తున్నారంటే గ్లోబల్ గా ఉంటున్న పానిక్ లేకపోతే ఇంకేదో కాదు, ప్రాఫిట్ బుకింగ్ కూడా కాదు, ఏదో సర్టెన్ రూల్స్ వాళ్ళని ఇబ్బంది పెట్టాయి. నేను యాక్చువల్లీ ఈ ట్రెండ్ చూస్తున్నప్పుడు సరే 15,000 crores నుంచి స్లోగా తగ్గిపోతూ రీసెంట్ గా 1,700 crores వచ్చేసేసరికి ఓకే నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో 1,000 బిలో పాజిటివ్ వచ్చేస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అగైన్ వాళ్ళు మళ్ళీ 3,400 crores సెల్ చేయడం, ఇక్కడ నుంచి ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా, కమింగ్ డేస్ లో ఎఫ్ఐఎస్ ఒక ట్రెండ్ ఎలా ఉంటుందన్నది మనం అంతా క్లోజ్ గా అబ్జర్వ్ చేయాలి. బికాస్ దట్ డిసైడ్స్ ద మార్కెట్ వోలటైలిటీ, ఇంకా ఎలా ఎంత వోలటైల్ గా ఉంటుందని. అండ్ ఈవెన్ ఇవాళ వీడియో రికార్డ్ చేద్దాం అనుకునే ముందు ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా డేటా వచ్చింది. సరే ఇంతలా మార్కెట్ ఫాల్ అయింది కదా, ఏదైనా డేటా ఎలా ఉందో చూద్దామని చూస్తే ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ 7,400 crores ఉంది. అసలు వీళ్ళు ఎందుకు ఇంతలా పానిక్ సెల్లింగ్ మోడ్ లోకి వెళ్తున్నారు, కేవలం ఇండియాలో మాత్రమే, గ్లోబల్ గా కాకుండా. అండ్ దీనికి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 15,000 crores సెల్లింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు మనకి ఇష్యూస్ అయితే ఇజ్రాయెల్ రిలేటెడ్ గా వచ్చాయి, ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా న్యూ రూల్స్ వచ్చాయి, చైనా రిలేటెడ్ గా అప్డేట్స్ వచ్చాయి. అందులో ఇజ్రాయెల్ సార్ట్ అవుట్ అయింది, చైనా కూడా సార్ట్ అవుట్ అయింది. బట్ ఎఫ్ఎన్ఓ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ రిలేటెడ్ గా ఉంటున్న థింగ్స్ మాత్రమే పర్మనెంట్ రూల్స్ అవి. అది కాకుండా ఇంకేదైనా అదర్ ఆస్పెక్ట్ ఉందా అనేది అయితే మార్కెట్ లో మనం అబ్జర్వ్ చేయాలి. బికాస్ ఒక దానికి మనం ఫోకస్ చేసి దాని కారణంగానే వెళ్ళిపోతుంది అనే దానికంటే ఇంకేదైనా అదర్ ఆస్పెక్ట్ ఉందా అనేది ఫోకస్ చేయాలి. మీకు ఏదైనా ఇంకొక లాజికల్ ఆస్పెక్ట్, ఎందుకు ఎఫ్ఐఎస్ ఇంతలా సడన్ గా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ నుంచి వెళ్తున్నారన్న దానిపై కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ప్రాఫిట్ బుకింగ్ అయితే గ్లోబల్ మార్కెట్స్ లో కూడా ఆ సినారియో కనిపించాలి, నాట్ ఓన్లీ ఇండియన్ మార్కెట్స్, బికాస్ అన్ని మార్కెట్స్ పెరిగాయి, ఓన్లీ ఇండియన్ మార్కెట్స్ కాదు. సో ఒకవేళ మీకు ఇంకేదైనా అదర్ ఆస్పెక్ట్స్ మార్కెట్స్ ని అనాలిసిస్ చేస్తుంటారు కదా, మీకు ఏదైనా అదర్ ఆస్పెక్ట్స్ తెలిస్తే చెప్పండి, మనం అనదర్ వేలో కూడా థింక్ చేసేందుకు ప్రయత్నిద్దాం. ప్రైస్ యాక్షన్ ప్రకారం అయితే రీసెంట్ టైమ్స్ లో కూడా చెప్పాను, మార్కెట్ ఇంతలా ఫాల్ అయిన తర్వాత తీసుకున్న ఫస్ట్ సపోర్ట్ టువర్డ్స్ 24,700 690 అరౌండ్ అయితే తీసుకుంది గతంలో. ఆ జోన్ ని కానీ బ్రేక్ చేసి బిలో క్లోజ్ అవుతుంటే, ఈ జోన్ బ్రేక్ చేసి కానీ కింద క్లోజ్ అవుతుంటే మార్కెట్ నేను ఇంకా ఫర్దర్ గా వీక్ గా ఉన్నాననేలా మనకి ఇండికేషన్స్ ఇస్తున్నట్టు. నేను ప్యూర్ గా మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న ఫాల్ ని ఎఫ్ఐఎస్ కే ఇస్తాను. గ్లోబల్ మార్కెట్స్ అన్ని బానే ఉన్నాయి, ఇన్ఫాక్ట్ యూఎస్ మార్కెట్స్ ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉన్నాయి. నిన్న యూఎస్ మార్కెట్స్ పెరిగాయి, యూరోపియన్ మార్కెట్స్ బానే ఉన్నాయి, ఏషియన్ మార్కెట్స్ లో ఏమంత పానిక్ లేదు. బట్ ఓన్లీ డ్యూ టు ఇండియాలో ఉంటున్న కొన్ని డొమెస్టిక్ రీజన్స్ తో మన మార్కెట్స్ లో ఈ కరెక్షన్ అయితే కనిపిస్తుంది. అండ్ వాల్యుయేషన్ ప్రకారంగా ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ ఉందా అంటే గ్లోబల్ మార్కెట్స్ కూడా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కంటే ఎక్కువగా మూవ్ అయిన సందర్భం ఉంది. సో ఏదర్ కొన్ని స్పెసిఫిక్ థింగ్స్ ఇండియన్ మార్కెట్స్ లో వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న ఈ అవుట్ ఫోర్స్ కి మేజర్ రీజన్ గా మనం అర్థం చేసుకోవచ్చు. అది ఎక్కడ ఆగుతుంది అన్నది ఫర్దర్ మార్కెట్ ఒక స్టెబిలిటీని డిసైడ్ చేస్తుంది. పర్సనల్ గా నేనైతే ఇలాంటి లెవెల్స్, ఇంపార్టెంట్ లెవెల్స్ అంత ఈజీగా బ్రేక్ అయిపోయి మార్కెట్ కిందకి వెళ్ళిపోతుంది, ఇంకా పడిపోతుందనే యొక్క ఒపీనియన్ తో అయితే ఉండను. బట్ ఇఫ్ దే డిసైడ్ వాళ్ళు వెళ్ళాలని ఇంకా ఎక్కువ డబ్బుల్ని మార్కెట్స్ తీసుకువెళ్ళిపోవాలని డిసైడ్ చేస్తే అల్టిమేట్ గా ఆ లిక్విడిటీని మ్యాచ్ చేసే మనీ మన మార్కెట్స్ లోకి లేదంటే ఖచ్చితంగా మార్కెట్స్ పడతాయి. కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే ఈ జోన్ బ్రేక్ అయి బిలో క్లోజ్ అవుతుంటే ఫర్దర్ గా మార్కెట్ ఇంకా వీక్ గా ఉండే ఛాన్సెస్ మనకు ఉంటాయి. నేను చెప్పాను కదా, గతంలోనే చెప్పాను, 20 డేస్ లో మనకి యూఎస్ కి సంబంధించిన ఫెడ్ అవుట్కమ్ వస్తుంది. అండ్ November 23rd మన ఇండియాకి సంబంధించిన మహారాష్ట్ర అండ్ జార్ఖండ్ కి సంబంధించిన ఎలక్షన్స్ ఒక కౌంటింగ్ ఉంది. ఆ టైంలో అది కేంద్రాన్ని ఎలా బలపరుస్తుంది, బీజేపీ సైడా, కాంగ్రెస్ సైడా, కాంగ్రెస్ మిత్రపక్షాల సైడా అన్నది మార్కెట్స్ క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తాయి. కాబట్టి ఇవి నవంబర్ లో మనం గమనించాల్సిన ఇంపార్టెంట్ డేట్స్. అక్టోబర్ రిలేటెడ్ గా మేజర్ థింగ్స్ ఏం లేవు ఫ్రెండ్స్. ఇలా మార్కెట్ లో ఉంటున్న డేటాని కంప్లీట్ గా అనాలిసిస్ చేస్తూ ఇలాంటి కంటెంట్ ని ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫస్ట్ బజాజ్ ఆటో గురించి మాట్లాడుకుందాం. నేను ముందు రిజల్ట్స్ ని ఎప్పుడైనా పెడుతున్నానంటే దాని అర్థం మనం రిజల్ట్స్ ని కాదు మాట్లాడుకునేది, ఏదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎంటైర్ ఇండస్ట్రీ పరంగా కానీ ఆ కంపెనీ పరంగా కానీ ఉంటేనే నేను రిజల్ట్స్ ని ముందు పెడతాను. ఇవాళ స్టాక్ 13% డ్రాప్ అయింది. వైరస్ రిలేటెడ్ ఉన్న టైం ఉంటుంది చూసారా 2020, దానికంటే ఆ టైంలో పడిన వన్ డే ఫాల్ కంటే కూడా ఇవాళ ఎక్కువగా స్టాక్ ఫాల్ అయింది. రిజల్ట్స్ బాలేవని మనం అనుకుంటే అది రాంగ్. ఇక్కడ మీరు గమనిస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లోనే ఇంప్రూవ్ ఉంది. అండ్ ఈవెన్ ఎస్టిమేట్స్ కంటే కూడా వీళ్ళ నెంబర్స్ ఏమంత వర్స్ట్ గా ఉండవు, ఎస్టిమేట్స్ కి నియర్ గానే నెంబర్స్ కూడా ఉన్నాయి. మరి స్టాక్ 13% ఫాల్ అవడానికి ప్రధానమైన రీజన్ ఏంటి? ఇందుకే మనం రిజల్ట్స్ ని కాదు, రిజల్ట్స్ తో పాటు మేనేజ్మెంట్ ఇస్తున్న గైడెన్స్ ని కూడా జాగ్రత్తగా గమనించాలనేది. ఎందుకంటే వీళ్ళు ఏ నెంబర్స్ అయితే ఇప్పుడు పోస్ట్ చేశారో
అది అయిపోయిన నెలలువి, Q2వి, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఎండెడ్ క్వార్టర్ ఇవి. కానీ ఇప్పుడు ఫెస్టివ్ సీజన్ రన్ అవుతుంది కదా, దీని రిలేటెడ్ గా వాళ్ళు చేసిన కామెంట్స్ తోని వాళ్ళ స్టాక్ ఫాల్ అయింది. దాని గురించి ఏం మాట్లాడారు? వీక్ ఫెస్టివ్ డిమాండ్ ప్రెసెంట్ కనిపిస్తూ ఉందని అండ్ మార్జిన్ రిలేటెడ్ గా ప్రెషర్ కూడా ప్రెసెంట్ కంపెనీ ఫేస్ చేస్తుందని ఇలా స్టేట్మెంట్స్ వచ్చాయి. వీక్ ఫెస్టివ్ డిమాండ్ అంటే ఎంత వీక్ గా ఉంది? టూ వీలర్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఫెస్టివ్ సీజన్, కంప్లీట్ ఫెస్టివ్ సీజన్ అవ్వలేదు కదా, ఇంకా మనకి దీపావళి ఇవన్నీ ఉన్నాయి. ఈ ఫస్ట్ హాఫ్ లో 1 to 2% గ్రోత్ వచ్చిందంట. 1 to 2% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో. వెరస్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నది 8 to 10% గ్రోత్ ని. ఈవెన్ కంపెనీ ఎక్స్పెక్ట్ చేసింది కూడా 5 to 6% గ్రోత్ ని. అలా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి ఎక్కడో దూరంగా ఉంది, కంపెనీ ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా దూరంగా ఉంది. అండ్ దీంతో పాటు వీళ్ళ మార్జిన్స్ లాస్ట్ 4 quarters నుంచి మీరు గమనిస్తే మోర్ దాన్ 20% ఉంటాయి. బట్ ఇప్పుడు మార్జిన్స్ రిలేటెడ్ గా వీళ్ళు కొన్ని కన్సర్న్స్ అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమైన కారణం ఈవీ రిలేటెడ్ గా ఫోకస్ ఎక్కువ అవుతూ ఉండడం అండ్ ఈవీ రిలేటెడ్ గా 20% పోర్ట్ఫోలియోలో వీళ్ళ బిజినెస్ ఉంటున్న మార్జిన్స్ ఈవీ రిలేటెడ్ గా డైల్యూటెడ్ గానే ఉన్నాయి. ఎందుకంటే ఈ కాంపిటీషన్, టైట్ కాంపిటీషన్ కారణంగా ఈవీస్ ని సెల్ చేసి ఎవరు మార్జిన్స్ ని ప్రెసెంట్ విన్ అవ్వట్లేదు. వీళ్ళ ఈవీ పోర్ట్ఫోలియో సుమారుగా వీళ్ళ డొమెస్టిక్ పోర్ట్ఫోలియోలో 20% ఉంది. సో ఈవీస్ రిలేటెడ్ గా ఎక్కువ ఫోకస్ అవ్వడం, ర్యాంప్ అప్ చేసుకుంటూ ఉండడం, అక్కడ పెంచుకుంటూ ఉండడం. బట్ అక్కడ వస్తున్న సేల్స్ ద్వారా ఏం వీళ్ళకి మార్జిన్స్ పెరగకపోవడం, ఇవన్నీ కూడా ఆఫ్టర్ నెంబర్స్ బానే ఉన్నాయి. ఆఫ్టర్ నెంబర్స్ స్టాక్ రిలేటెడ్ గా ఫాల్ కి ఇంపార్టెంట్ రీజన్. సరే ఇప్పుడు అదంతా ఓకే, ఇప్పుడు పడింది కదా, ఇదేదైనా మంచి ఆపర్చునిటీయా? ఇదేనే కాదు, చాలా ఆటో స్టాక్స్ ఇవాళ ఫాలో అయ్యాయి. ఇదేనా మంచి ఆపర్చునిటీ అంటే లాస్ట్ 5 years వీళ్ళ వాల్యుయేషన్స్ ని చూసారనుకోండి, బజాజ్ ఆటో లాస్ట్ 5 years వాల్యుయేషన్స్ 20 times PE దగ్గర ఉంటాయి. కానీ ప్రెసెంట్ బజాజ్ ఆటో FY26 కి 28 times, FY26 ఎస్టిమేట్స్ కి 28 times దగ్గర ట్రేడ్ అవుతుంది. వెరాస్ M&M ఉండాల్సిన యావరేజ్ వాల్యుయేషన్ 17 times అయితే ప్రెసెంట్ 26 times దగ్గర ఉంది. హీరోమోటో కూడా 18 times దగ్గర ఉండాలంటే 20 times దగ్గర ఉంది. మారుతి 38 times దగ్గర ఉండాల్సి ఉంటే 22 times దగ్గరే ఉంది. వెరాస్ టీవీఎస్ 42 దగ్గర ఉండాల్సి ఉంటే యావరేజ్ 5 years ప్రెసెంట్ 40 దగ్గర ఉంది. సో బాగా డీవియేట్ అయిపోయినవి అయితే బజాజ్ ఆటో అండ్ M&M అయితే నిలబెట్టుకుంటూనే వస్తూ ఉంది. ఎస్యూవీ సేల్స్ రిలేటెడ్ గా అక్కడెక్కడ డ్రాప్ రాలేదు కాబట్టి స్టాక్ ప్రైస్ లో కూడా మనకి పెద్ద డ్రాప్ రాలేదు. బట్ బజాజ్ ఆటో రిలేటెడ్ గా ఫెస్టివ్ సేల్స్ అండ్ మార్జిన్స్ పరంగా వస్తున్న కామెంటరీ అండ్ డేటా ఫర్దర్ గా ఈ వాల్యుయేషన్స్ దీనికి కరెక్టా కాదా అనే ఒక క్వశ్చన్ మార్క్. సో ఓవరాల్ ఇన్ షార్ట్, ఎందుకు పడింది బజాజ్ ఆటో? విత్ గుడ్ నెంబర్స్ ఎందుకు పడింది? ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఫెస్టివ్ సేల్స్ లో ఎక్స్పెక్టెడ్ కంటే వెరీ పూర్ నెంబర్స్ వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారని ఓపెన్ గా చెప్పడం అండ్ మార్జిన్స్ రిలేటెడ్ గా కూడా ఉంటున్న కన్సర్న్స్ బజాజ్ ఆటో ఫాల్ కి రీజన్. అట్రాక్టివ్ అయిందా స్టాక్? లేదు. వీళ్ళకి కానీ నెక్స్ట్ హాఫ్ లో ఇంప్రూవ్మెంట్ లేదు. ఆ నెక్స్ట్ హాఫ్ కూడా సేమ్ ఇలానే ఫస్ట్ హాఫ్ లో వీక్ డిమాండ్ లానే సెకండ్ హాఫ్ కూడా ఉందని ఎలా కానీ డేటా వచ్చిందంటే మాత్రం ఈ ఉంటున్న వాల్యుయేషన్స్ కూడా స్టాక్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ మనకి ఓవర్ ద పీరియడ్ కనిపించచ్చు. లేదు మరి పాజిటివ్ సైడ్ ఎక్కడ చూడాలి? సెకండ్ హాఫ్ ఆఫ్ ఫెస్టివ్ సీజన్ ఇప్పుడు ఏదైతే కరెంట్ రన్ అవుతుందో, దీపావళి ఇదంతా ఏదైతే రన్ అవుతుందో అక్కడ కానీ ఎక్కడైనా పాజిటివ్నెస్ వచ్చి అక్కడ మంచి గ్రోత్ ఉందనేలా నెక్స్ట్ మేనేజ్మెంట్ కామెంటరీ ఏదైనా వస్తే అది ఒక మంచి పాజిటివ్ ట్రిగ్గర్ అవుతుంది. ఇది ఓవరాల్ బజాజ్ ఆటో పరంగా ఉంటున్న ఇంపార్టెంట్ డేటా. ఫ్రెండ్స్, NSE వాళ్ళు ఒక కొత్త సర్క్యులర్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఈ సర్క్యులర్ లో భాగంగా మీ అకౌంట్ ని ఎవరైనా ఆపరేట్ చేస్తున్నారు అనుకోండి, పర్టికులర్ గా ఈ అకౌంట్ హ్యాండ్లింగ్ చేసే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి టార్గెట్ చేస్తూ ఈ సర్క్యులర్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఏమైపోతుందంటే లెట్స్ సే ఒక పర్సన్ నుండి ఒక 4-5 నేను మీ అకౌంట్ ని హ్యాండిల్ చేస్తాను, నాకు ఇవ్వండి అని తీసేసుకుంటే ఆ పర్సన్ కి సంబంధించిన ఇంటర్నెట్ ని యూజ్ చేసే కదా అందరు అకౌంట్ ని హ్యాండిల్ చేస్తారు. ఆ 5 మంది ఎవరెవరైతే ఒక పర్సన్ కి అకౌంట్ ఇచ్చారు అకౌంట్ ని హ్యాండిల్ చేయమని, ఆ 5 మంది యాక్చువల్ గా డిఫరెంట్ ఊర్లో ఉండే వాళ్ళ ఇంటారు. విత్ డిఫరెంట్ డివైజెస్ విత్ డిఫరెంట్ IP అడ్రస్లతో వాళ్ళ ఇంటర్నెట్ తో వాళ్ళు యూజువల్ గా అయితే కనెక్ట్ అయి ఉండాలి బ్రోకర్ ప్లాట్ఫామ్ కి. కానీ ఇప్పుడు ఈ 5 మంది ఒకరికి అకౌంట్ హ్యాండిల్ చేయమని ఇవ్వడం ద్వారా ఆ ఒక పర్సన్ తనకు సంబంధించిన ఇంటర్నెట్ ఆర్ వైఫై తోనే కదా 5 అకౌంట్ ని హ్యాండిల్ చేస్తారు. అండ్ పాసిబుల్లీ మోస్ట్లీ 1 లేదా 2 డివైసెస్ లోనే మోస్ట్లీ దాన్ని హ్యాండిల్ చేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఆ పర్సన్ అకౌంట్ ఓపెన్ చేస్తున్న పర్సన్ ఏ అడ్రస్ ప్రూఫ్ ఇచ్చాడు అండ్ అడ్రస్ ప్రూఫ్ లో తన లొకేషన్ ఏంటి, అకౌంట్ ఆపరేట్ అవుతున్న లొకేషన్ ఏంటి, ఒకవేళ ఒకే డివైస్ నుంచి మల్టిపుల్ బ్రోకింగ్ అకౌంట్స్ కానీ ఆపరేట్ అవుతూ ఉంటే వాటిల్ని బ్రోకింగ్ యాప్స్ కనిపెట్టి రిపోర్ట్ చేయాలని. అండ్ ఎవరైనా ఒకరు ఇలా మల్టిపుల్ పీపుల్స్ అకౌంట్స్ తీసుకొని దాన్ని ట్రేడ్ చేస్తుంటా ఆర్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా అకౌంట్ హ్యాండ్లింగ్ కూడా చేస్తామంటుంటారు, అలా చేస్తున్నా సరే వాళ్ళని ట్రాక్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనేలా బ్రోకర్స్ కి October 31st వరకు టైం ఇస్తూ NSE వాళ్ళకి ఇంపార్టెంట్ సర్క్యులర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ అకౌంట్ హ్యాండ్లింగ్ అనేది చాలా పెద్ద ఇంపాక్ట్ అయితే తీసుకొస్తుంది. నేను గతంలో కూడా చాలా సార్లు మన వీడియోస్ లో చెప్పాను, ఏమాత్రం మ్యానిపులేషన్ రిలేటెడ్ గా ఐడియా ఉంటున్న పర్సన్ కి మీరు అకౌంట్ హ్యాండ్లింగ్ అని కానీ మీ అకౌంట్ ని ఇచ్చారంటే మీకు అక్కడ లాస్ చూపిస్తూ, మార్కెట్ అంటేనే లాస్, మార్కెట్ లో లాస్ వస్తుంది అనే మాట మీతో చెప్పేస్తూ ఆ డబ్బుల్ని ఇండైరెక్ట్ గా తన బ్యాంక్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకునే విధంగా కూడా తను ప్లాన్ చేయొచ్చు. లిక్విడిటీ చాలా తక్కువగా ఉంటున్న ఆప్షన్స్ లో తను సెల్లర్ గా పెట్టి
పెట్టి మిమ్మల్ని బయర్ గా పెట్టి ఆర్ ఇన్ సమ్ టైమ్స్ పంప్ అండ్ డంప్ స్కామ్స్ లో కూడా మీ ద్వారా మీ అకౌంట్ లో ఉంటున్న డబ్బుల ద్వారా ఇల్లిక్విడ్ స్టాక్స్ లోకి ఆపరేటర్స్ తో టైఅప్ అయి కూడా మీ డబ్బుల్ని మీకు కాకుండా చేసే స్కోప్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలా ఎవరైనా కొంతమందిని స్కామ్ చేసి అకౌంట్ హ్యాండ్లింగ్ ద్వారా మ్యానిపులేషన్స్ కి పాల్పడుతున్నారా వాళ్ళని చర్యలు తీసుకోవాలంటే వాళ్ళు ఒక్క దగ్గర నుంచి అన్ని ఆపరేట్ చేస్తారు. కాబట్టి ఐపీ అడ్రస్ ట్రాక్ చేయండి, యూనిక్ డివైస్ నుంచి లాగిన్ అవుతున్నారా లేదో చూడండి, ఎక్కడెక్కడి నుంచి ఆ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఉన్న డాక్యుమెంట్స్ ఉన్నాయి, అసలు ఆపరేట్ అవుతున్న డాక్యుమెంట్స్ ఉన్నాయి, వీటిని కూడా చెక్ చేయండి అని బ్రోకర్స్ కి అయితే ఎన్ఎస్సి వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఎవరైనా అకౌంట్ హ్యాండ్లింగ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ రూల్ ఎవరైనా అకౌంట్ హ్యాండ్లింగ్ రిలేటెడ్ గా మీ అకౌంట్స్ ఎవరికైనా ఇస్తూ ఉంటే నాకు తెలిసినంత వరకు ఈ అకౌంట్ హ్యాండ్లింగ్ అనేది ఓ రాంగ్ థింగ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇచ్చిన వాళ్ళు మోసపోవడం తప్పించి అక్కడ ఏమీ ఉండదు. జస్ట్ బికాస్ మీకు మార్కెట్ లో ఏం తెలియదని మీరు అకౌంట్ ఇస్తారు, చివరికి మార్కెట్ లో ఇలా అకౌంట్ హ్యాండ్లింగ్ కి అకౌంట్ ఇవ్వడం రాంగ్ అని తెలుసుకొని బయటకు వస్తారు. నిజంగా మీకు ఏమీ తెలియకపోతే మార్కెట్ లో మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, దాంట్లో పెట్టి వదిలేసేయండి. అంతేకాని తెలియని వాళ్ళని నమ్మి ఈవెన్ తెలిసిన వాళ్ళని నమ్మి కూడా మీ అకౌంట్ డీటెయిల్స్ షేర్ చేయకండి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ రైల్వేస్ రిలేటెడ్ గా న్యూ రూల్స్ అయితే రాబోతున్నాయి November 1st నుంచి. దీని కారణంగా ఐఆర్సిటిసికి నెగిటివ్. ఎందుకంటే ఇప్పటి వరకు మనం 4 months వరకు అడ్వాన్స్డ్ బుకింగ్ చేసుకునే వాళ్ళం కదా. ట్రైన్స్ మనం వెళ్ళాలనుకుంటే 4 months వరకు ముందుగానే 120 days అడ్వాన్స్డ్ బుకింగ్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు 120 days ని 60 days కి తగ్గించేశారు. 4 నెలల్ని 2 నెలలకి తగ్గించేశారు. దీని కారణంగా ఐఆర్సిటిసికి ఎక్కడ నెగిటివ్ అవుతుందంటే 4 months ముందు చేసుకునే వాళ్ళు యూజువల్ గా ఒక సాలిడ్ ప్లాన్ తో ఉండరు. ఖచ్చితంగా ఈ డేట్ ని వెళ్దాం ఇలా చేద్దామని 4 నెలలు ముందు అనుకున్నప్పుడు ఒక ప్లాన్ ఉంటది. వైల్ గోయింగ్ విత్ టైం ప్లాన్ చేంజ్ అవ్వచ్చు అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది క్యాన్సిల్ చేసి ఇంకొక ట్రైన్ లో బుక్ చేసుకుందాం, ఇలాంటి క్యాన్సిలేషన్స్ ఎక్కువ ఉంటాయి. 120 days ముందు చేసుకుంటే ఆ క్యాన్సిలేషన్ చార్జెస్ ఐఆర్సిటిసికి ఎడ్జ్ అయ్యేది. అండ్ దానికి పైగా 120 days ముందు బుక్ చేసుకుంటున్నాడంటే ట్రైన్ ట్రావెల్ ఎప్పుడు దానికి 120 days ముందే డబ్బులు ఇచ్చేస్తున్నట్టు ఐఆర్సిటిసి వాళ్ళకి. మంచిగా ఫ్రీ ఫ్లోట్ ఆఫ్ క్యాష్ ఉండేది వాళ్ళకి, దాని వాళ్ళ బిజినెస్ కి దేనికో దానికి యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు అది 60 days కి చేయడం కారణంగా నెంబర్ ఆఫ్ బుకింగ్ అడ్వాన్స్డ్ బుకింగ్స్ తగ్గుతాయి అండ్ క్యాన్సిలేషన్స్ కూడా తగ్గుతాయి. అది ఐఆర్సిటిసికి నెగిటివ్. బట్ సోషల్ మీడియాలో కొంతమంది దీని రిలేటెడ్ గా పాజిటివ్ ఆస్పెక్ట్ ఏం చూస్తున్నారంటే కొంతమంది ముందుగానే వితౌట్ సాలిడ్ ప్లాన్ లేకుండా కూడా 120 days ముందే చేసేసుకోవచ్చు కదా అని చెప్పి చేసేసుకొని వాళ్ళు సీట్స్ అన్నిటిని బ్లాక్ చేయడం వల్ల నిజమైన ప్రయాణికులు ఎవరైతే 2 నెలలు నెల ముందు ప్లాన్ చేసి సాలిడ్ ప్లాన్ తో ఉండి వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉండేది. వాళ్ళు చివరి నిమిషంలో క్యాన్సిల్ చేస్తారు, వీళ్ళేమో చూసుకుని హో లేదా అని వాళ్ళ ప్లాన్స్ ని మార్చుకోవాల్సి వచ్చేది. బట్ ఈ 2 నెలల ముందే అడ్వాన్స్డ్ బుకింగ్ ని అలౌ చేయడం అయితే ప్రయాణికులకు మంచిదని ఇలా చెప్తున్నారు. పర్సనల్ గా మీ ఒపీనియన్, ఒకవేళ మీరు ఆల్రెడీ అడ్వాన్స్డ్ గా ఏదైనా ట్రైన్స్ కి బుక్ చేసుకుంటూ ఉంటే మీకు 120 days ఉండడం బెటర్ అనిపిస్తుందా 60 days ఉండడం బెటర్ అనిపిస్తుందా అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇది మోస్ట్ ఆఫ్ ద ట్రైన్స్ అన్నిటికీ వర్తిస్తుంది. వెరాస్ కొన్ని ట్రైన్స్ ఉంటాయి డే టైమ్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ లైక్ తాజ్ ఎక్స్ప్రెస్, గోమతి ఎక్స్ప్రెస్, వాటిలో ఆల్రెడీ లోయర్ లిమిట్స్ ఉంటాయి అడ్వాన్స్డ్ రిజర్వేషన్స్ కి, వాటికి ఏమో అదే వర్తిస్తుంది అంటున్నారు. ఫారెన్ టూరిస్టులకు మాత్రం 365 days ఆఫ్ లిమిట్, అక్కడ కూడా ఏం చేంజ్ లేదని ఇలా చెప్తున్నారు. అండ్ ఫ్రెండ్స్, నిన్న జియోకి సంబంధించిన అంబానీ గారు కానీ స్టార్ లింక్ కి సంబంధించిన ఎలాన్ మస్క్ గారు కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న కన్వర్జేషన్స్ గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం కదా. దాని తర్వాత కొంత ఇంట్రెస్టింగ్ డేటా కనిపించింది, అది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. స్టార్ లింక్ వాళ్ళ ప్రైజింగ్ ఏంటి, జియో వాళ్ళ ప్రైజింగ్ ఏంటి, జియో ఫైబర్ వాళ్ళ ప్రైజింగ్ ఏంటి, మంత్లీ ఎంత కాస్ట్ పడుతుంది ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. జియో ఫైబర్ సుమారుగా 471 రూపీస్ అలా పడుతుంటే స్టార్ లింక్ రిలేటెడ్ గా సుమారుగా 10,000 రూపీస్ దగ్గరగా మనం ఖర్చు పెట్టాలి. ప్రాపర్ కంపారిజన్ విత్ రెస్పెక్ట్ టు స్పీడ్, అప్లోడ్, డౌన్లోడ్, లేటెన్సీ రిలేటెడ్ గా కూడా ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. సో ఇన్స్టాలేషన్ రిలేటెడ్ గా ఫస్ట్ వాళ్ళు ఇచ్చే కిట్ రిలేటెడ్ గా ఎక్కువే ఖర్చు పెట్టాలి. గతంలో ఉంటున్న మనీ కంట్రోల్ డేటా చూస్తే ఫస్ట్ లో 1.5 lakh ఖర్చు పెడితేనే మనకు ఆ సెటప్ అంతా ఉంటుంది. తర్వాత మంత్లీ మనం పే చేసుకుంటూ ఉండాలి స్టార్ లింక్ కి. సో ఆబ్వియస్లీ ఈ మొత్తం డేటాలంతా చూస్తున్నప్పుడు B2C కేసు అయితే మనకు కనిపించదు. లైక్ మనలాంటి కస్టమర్స్ ని వాళ్ళు టార్గెట్ చేయట్లేదు, వాళ్ళదంతా కూడా B2B ఆర్ సమ్ ఏరియాస్ ఉంటాయి, హిల్లీ ఏరియాస్, ఇప్పటికీ కూడా అక్కడ నెట్వర్క్ ఉండదు. కొన్ని రూరల్ ఏరియాస్ ఉంటాయి, అక్కడ వాళ్ళకి ప్రాపర్ ఇంటర్నెటే ఉండదు. ఈవెన్ సముద్రంలో వెళ్తున్నప్పుడు కానీ చాలా రిమోట్ ప్లేసెస్ కి వెళ్తున్నప్పుడు కానీ ఈ టవర్ ప్రొవైడ్ చేసి నెట్వర్క్ ని కానీ ఆర్ ఇంటర్నెట్ ని కానీ ప్రొవైడ్ చేసే కంపెనీస్ కి ఎక్కడెక్కడైతే స్కోప్ ఉండదో వాటన్నిటి ప్లేస్ లో స్టార్ లింక్ అయితే రీప్లేస్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇండియా మొత్తం కనెక్టెడ్ గా ఏ ప్లేస్ కు వెళ్తున్నా ఇంటర్నెట్ వచ్చేలా
స్టార్ లింక్ హెల్ప్ అవ్వచ్చు. సో చాలా ప్రాంతాల్లో గుడులు ఉంటాయి, పెద్ద పెద్ద పర్వతాల మీద ఉంటాయి. ఆ టైమ్స్ లో వెళ్తున్నప్పుడు ఈజీగా అక్కడ ఇంటర్నెట్ యాక్సెస్ ఉండదు, కనెక్టివిటీ చాలా పూర్ గా ఉంటున్న ఏరియాస్ స్టిల్ మన ఇండియాలో బోల్డ్ రూరల్ ఏరియాస్ ఉన్నాయి కాబట్టి వాటన్నిటిలోనూ స్టార్ లింక్ సొల్యూషన్ గా కనిపించవచ్చు. కానీ కన్స్యూమర్స్ తో పోటీ పడి లైక్ మనం మన ఇళ్లలో స్టార్ లింక్ పెట్టుకునే విధంగా స్టార్ లింక్ జియోకి ఎయిర్టెల్ కి పోటీ వస్తుందా అంటే ఇక్కడ కనిపిస్తున్న ప్రైస్ కంపారిజన్స్ ప్రకారం అయితే నాకైతే అలా అనిపించలేదు. నెక్స్ట్ ఎల్టీటీఎస్ గురించి మాట్లాడుకోవాలి. మీరు స్క్రీన్ పైన గమనిస్తే రెవెన్యూస్ ఎక్స్పెక్టెడ్ ఉన్నాయి, మార్జిన్స్ మిస్ అవుతున్నాయి. బట్ ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. FY25 గైడెన్స్ ని మాత్రం మంచిగా ఇస్తున్నారు, చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. ఎందుకు సర్ప్రైజింగ్ ఉందో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఫస్ట్ నెంబర్స్ ని చూస్తే కాన్స్టెంట్ కరెన్సీ రెవెన్యూ టర్మ్స్ లో 3.4% గ్రోత్ ఈసారి వచ్చింది. లాస్ట్ టైం డ్రాప్ అయింది 3% దగ్గరగా కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ లో, బట్ ఈసారి గ్రోత్ వచ్చింది క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్. ఈవెన్ రెవెన్యూ డాలర్ టర్మ్స్ లో కూడా 4.1% తో గ్రో చేశారు. సో లాస్ట్ టైం 3% ఫాల్ అయింది కాస్త ఈసారి 3.4% గ్రో అవడం కాన్స్టెంట్ కరెన్సీ రెవెన్యూ టర్మ్స్ లో, విచ్ ఇస్ పాజిటివ్ గానే చూడొచ్చు, ఎక్స్పెక్టెడ్ లానే చూడొచ్చు. బట్ మార్జిన్స్ చూడండి, లాస్ట్ 4 క్వార్టర్స్ బ్యాక్ 17.1% మార్జిన్స్ ని మెయింటైన్ చేస్తే, అంటే లాస్ట్ ఇయర్ సేమ్ టైం అనుకోండి 17.1% మార్జిన్స్ ఉన్నాయి. ఇప్పుడు 15.1% మార్జిన్స్, నియర్లీ 200 బేసిస్ పాయింట్స్ మార్జిన్ ఫాల్, 2% మార్జిన్ ఫాల్ కనిపిస్తుంది. సర్ప్రైజింగ్ గా గైడెన్స్ ఇచ్చారన్న 8 to 10% కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ లో వీళ్ళు గ్రోత్ ని చెప్తున్నారు, గైడెన్స్ చెప్తున్నారు ఈ మొత్తం ఫైనాన్షియల్ ఇయర్ కి. ఇప్పుడు రీసెంట్ గా ఎంత వచ్చింది, లాస్ట్ క్వార్టర్ డ్రాప్ అయింది, రీసెంట్ గా ఎంత వచ్చింది ఇప్పుడు పోస్ట్ చేసిన దాంట్లో 3.4% దగ్గరగా వచ్చింది. సో వీళ్ళు చెప్తున్నదే కానీ మీట్ అవ్వాలంటే, అంటే ఇలా 8 to 10% గ్రోత్ రేట్ ఈ ఇయర్ కి ఫైనాన్షియల్ ఇయర్ కి రావాలంటే నెక్స్ట్ ఉన్న 2 క్వార్టర్స్, ఫస్ట్ క్వార్టర్ అయిపోయింది, సెకండ్ క్వార్టర్ అయిపోయింది, Q3 Q4 లో వీళ్ళ గ్రోత్ కాన్స్టెంట్ కరెన్సీ రెవెన్యూ టర్మ్స్ పరంగా 4.5 to 7% తో గ్రో అవ్వాలి. అంటే సింపుల్ గా ఈసారి క్వార్టర్ లో గ్రో అయిన రెవెన్యూ గ్రోత్ కంటే డబుల్ ద గ్రోత్ నెక్స్ట్ కమింగ్ 2 క్వార్టర్స్ లో వీళ్ళు తీసుకురాగలగాలి. అది ఎలా ఉంటుందో చూడాలి. మరి 15.1% ప్రెసెంట్ మార్జిన్స్ ఉంటే వీళ్ళు 16% దగ్గరగా మార్జిన్ మెయింటైన్ అవుతుంది ఎండ్ ఆఫ్ ద ఇయర్ లో అంటున్నారు. సో మార్జిన్ పెరగాలి, రెవెన్యూ కూడా సిగ్నిఫికెంట్ గా గ్రో అవ్వాలి ప్రెసెంట్ ఉంటున్న దానికంటే. నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ లో ఎల్టీటీఎస్ వాళ్ళు తీసుకురావాలి. అండ్ నెక్స్ట్ ఎంఫసిస్ గురించి మాట్లాడుకోవాలి. నియర్లీ 2% దగ్గరగా కాన్స్టెంట్ కరెన్సీ రెవెన్యూ గ్రోత్ ఉంటుంది అనుకుంటే 2.4% దగ్గరగా తీసుకొచ్చారు, విచ్ ఇస్ గుడ్. అండ్ మార్జిన్స్ కూడా ఎక్స్పెక్టెడ్ కి లైక్ లాస్ట్ క్వార్టర్ లో 15% ఉంటే ఈసారి 15.4% మార్జిన్స్. అండ్ ప్రాఫిటబిలిటీ కూడా క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో ఇంప్రూవ్ అయింది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ టీఎంటీ సెగ్మెంట్, టెలికాం మీడియా సెగ్మెంట్ 5.6% గ్రోత్ కనిపించింది, విచ్ ఇస్ గుడ్. బట్ దానికంటే సర్ప్రైజింగ్ గా BFS వెర్టికల్, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ స్పేస్ వెర్టికల్ బౌన్స్ బ్యాక్ అయితే అయింది. రీసెంట్ టైమ్స్ లో కొంత వీక్ గా ఉండేది, ఇప్పుడు కొంత బౌన్స్ బ్యాక్ అయితే అయింది. అది మనం పాజిటివ్ గా చూడాలి. మిగతా అన్ని కూడా విత్ రెస్పెక్ట్ టు రిజల్ట్స్ వీళ్ళు బెటర్ గానే పోస్ట్ చేశారు. ఓవరాల్ ఎంఫసిస్ నెంబర్స్ బాగున్నాయి. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత బోనస్ షేర్స్ రిలేటెడ్ గా రికార్డ్ డేట్ అయితే అనౌన్స్ చేశారు. October 28 నాటికి ఎవరి డీమ్యాట్ అకౌంట్ లో అయితే ఈ షేర్స్ ఉంటాయో వాళ్ళకి బోనస్ అయితే వర్తిస్తుంది. ఫ్రెండ్స్, ఈ ఆల్కోవా అనే కంపెనీ మీకు ఐడియా ఉంటుంది, గతంలో కూడా మెటల్ స్పేస్ గురించి మాట్లాడుతున్నప్పుడు దీని గురించి మాట్లాడుకునే వాళ్ళం. అమెరికాలో ఉంటున్న వన్ ఆఫ్ ద టాప్ అల్యూమినియం ప్లేయర్ వీళ్ళు. వరల్డ్ లోనే 8th లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ అల్యూమినియం. ఆల్మోస్ట్ 10 కంట్రీస్ లో వీళ్ళు బిజినెస్ చేస్తారు. ఎందుకు ఈ కంపెనీ గురించి మాట్లాడుతున్నా అంటే వీళ్ళు రిజల్ట్స్ ని పోస్ట్ చేశారు. స్టాక్ 7% పెరిగింది. బట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వాళ్ళు ప్రెసెంట్ ఉంటున్న నెంబర్స్ కంటే కూడా నెక్స్ట్ కమింగ్ నెంబర్స్ బాగుంటాయి అంటున్నారు, బికాస్ ఆఫ్ అల్యూమినియం డెఫిసిట్. ఈవెన్ నాల్కో వాళ్ళు కూడా, బికాస్ ఇక్కడ మన ఇండియాలో అల్యూమినియం రిలేటెడ్ గా ప్లే చేసేది కంపెనీ కాబట్టి వీళ్ళు కూడా నియర్లీ $600 per ton దగ్గరగా అల్యూమినియం కమింగ్ టైమ్స్ లో ప్రైస్ మెయింటైన్ అవుతుందని, అండ్ డెఫిసిట్ కూడా 1 million ton దగ్గరగా గ్లోబల్ గా అల్యూమినియం డెఫిసిట్ కూడా కంటిన్యూ అవుతుందని, దీని కారణంగా వీళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందనేలా మేనేజ్మెంట్ కూడా పాస్ లో కామెంటరీ అయితే ఇచ్చారు. సో ఓవరాల్ మెటల్ స్పేస్ పర్టికులర్ గా అల్యూమినియం సెగ్మెంట్ రిలేటెడ్ గా గ్లోబల్ గా ఉంటున్న ప్లేయర్స్ పాజిటివ్ కామెంటరీ ఫర్ నెక్స్ట్ 2 క్వార్టర్స్ రిలేటెడ్ గా చేస్తున్నట్లయితే అర్థమవుతుంది. అండ్ ఈవెన్ ఈ పర్టికులర్ అల్యూమినియం నాల్కో స్టాక్ కూడా లాస్ట్ 1 month లో ఈవెన్ మార్కెట్స్ అంతా ఇంత వీక్ గా ఉంటున్నా సరే 20% దగ్గరగా పెరిగింది. అండ్ లాస్ట్ 1 year 125% ఈ స్టాక్ లో మూవ్ కనిపించింది. ఎందుకు ఇది కూడా యాడ్ చేసి చెప్తున్నా అంటే ఆల్రెడీ స్టాక్ లో షార్ట్ టర్మ్ రిలేటెడ్ గా ఉంటున్న పాజిటివిటీ మార్కెట్ ఆల్రెడీ రికగ్నైజ్ చేసింది, అది ఫ్యాక్టర్ కూడా చేస్తూ వస్తుంది. అండ్ ఫర్దర్ గా కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుందనేలా గ్లోబల్ కంపెనీస్ దగ్గర నుంచి కామెంటరీ ఉంది. అండ్ నెక్స్ట్ బికాజీ ఫుడ్స్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళు హోమ్ గ్రోన్ బ్రాండ్ అయిన ద హేజల్నట్ ఫ్యాక్టరీని మెజారిటీ స్టేక్ అక్వైర్ చేయబోతున్నట్టు, నియర్లీ 53% స్టేక్ ని అక్వైర్ చేయబోతున్నట్టు ఫర్ ద 131 crore ఇన్వెస్ట్మెంట్ అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఈ హేజల్నట్ ఫ్యాక్టరీ వీళ్ళకి టోటలీ 8 స్టోర్స్ ఉన్నాయి. లక్నోలో 6 ఉన్నాయి, న్యూఢిల్లీలో ఒకటి ఉంది, అండ్ కాన్పూర్ లో ఒకటి ఉంది. అండ్ ఆఫ్టర్ ఈ అక్విజిషన్ ప్రాబబుల్లీ ఇది ఇండియా వైడ్ గా కూడా వీళ్ళు దీన్ని ఎక్స్పాండ్ చేసే స్కోప్ అయితే కనిపిస్తుంది. ఈ హేజల్నట్ ఫ్యాక్టరీ అనేది బేకరీ అండ్ స్వీట్స్ నమ్ముతూ ఉంటారు. ప్రాబబుల్లీ ఇది కమింగ్ టైమ్స్ లో బిగ్ సిటీస్ లోకి ఇంకా ఇతర సిటీస్ లో కూడా ఈ బికాజీ వాళ్ళు ఎక్స్పాండ్ చేసే స్కోప్ అయితే ఉంది. నెక్స్ట్ GMR ఎయిర్పోర్ట్స్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ డేటాని పబ్లిష్ చేస్తున్నారు. ప్యాసింజర్ ట్రాఫిక్ కానీ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఈ ఫ్లైట్స్ ఒక ట్రాఫిక్ ని కానీ వీళ్ళు డేటాని షేర్ చేస్తున్నారు. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ బాగానే స్ట్రాంగ్ గానే ఉంది, బట్ మంత్ ఆన్ మంత్ కంపారిజన్ కొంత వీక్ గా ఉంది. సో ఓవరాల్ ఈ ఫ్లైట్స్
రిలేటెడ్ గా డిమాండ్ అయితే స్ట్రాంగ్ గా ఉంటున్నట్లయితే అర్థమవుతుంది. నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ రిలేటెడ్ గా జరిగిన ఆర్డర్ బిడ్డింగ్ లో లోయెస్ట్ బిడర్ గా ఫర్ ద 270 crore విలువ చేసే ప్రాజెక్ట్ వీళ్ళు స్టాండ్ అయ్యారు అనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇండియాలో ఉంటున్న లార్జెస్ట్ ఐటీ కంపెనీ ఒక కాన్ఫరెన్స్ కాల్ రతన్ టాటా గారికి ట్రిబ్యూట్ ఇవ్వడంతో స్టార్ట్ అయింది. మనం టీసీఎస్ అనుకుంటాం, కానీ కాదు, ఇన్ఫోసిస్. సో ఇన్ఫోసిస్ వాళ్ళు కాన్ఫరెన్స్ కాల్ లో మాట్లాడే ముందు రతన్ టాటా గారు రిలేటెడ్ గా ట్రిబ్యూట్ అయితే ఇచ్చి స్టార్ట్ చేశారు. సో ఇది యూజువల్ గా ప్రతి ఒక్క పర్సన్ కి దొరికేది కాదనుకుంటాను. అండ్ ఇన్ఫోసిస్ ని మెచ్చుకోవాలి. ఇందులో కాంపిటీటర్ కంపెనీకి సంబంధించిన వాళ్ళైనా రతన్ టాటా గారి ఒక పర్సనాలిటీని రెస్పెక్ట్ చేస్తూ తనని వాళ్ళ కాన్ఫరెన్స్ కాల్ లో ప్రధానంగా ఎలివేట్ చేస్తూ స్టార్ట్ చేసి కాన్ఫరెన్స్ కాల్ ఎండ్ చేశారు. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇన్ఫోసిస్ రిలేటెడ్ గా క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ 3.8%, ఇయర్ ఆన్ ఇయర్ లో 3.7% గ్రోత్ వచ్చింది. ఐ థింక్ లార్జ్ క్యాప్ స్పేస్ లో ఇంతలాంటి స్ట్రాంగ్ గ్రోత్ ఇంకొక ఐటీ కంపెనీ అయితే ఇప్పటి వరకు పోస్ట్ చేయలేదు. ఇప్పటి వరకు పోస్ట్ చేసిన రిజల్ట్స్ లో చెప్తున్నా గుడ్ గ్రోత్ ఉంది ఇన్ఫోసిస్ టాప్ లైన్ రిలేటెడ్ గా. బట్ ఓవరాల్ నెంబర్స్ అంతా సిగ్నిఫికెంట్ గా ఉన్నాయంటే కాదు, బట్ గుడ్ నెంబర్స్. అండ్ ఇంకొక పాజిటివ్ ఆస్పెక్ట్ ఎంటైర్ నెంబర్స్ లో మనం గమనించాల్సింది రెవెన్యూ గ్రోత్ గైడెన్స్ ని ఇంప్రూవ్ చేశారు. గతంలో 3 to 4% గైడెన్స్ గ్రోత్ ఇచ్చారు. ఇప్పుడు 3.75% to 4.5%, విచ్ ఇస్ గుడ్. రెవెన్యూ గైడెన్స్ ని పెంచడం అండ్ ఈవెన్ డీల్స్ పరంగా కూడా నెంబర్ ఆఫ్ లార్జ్ డీల్ విన్స్ ఈసారి హైయెస్ట్ ఎవర్ దగ్గరగా ఉన్నాయి. అండ్ ఆఫ్టర్ సో మెనీ క్వార్టర్స్ హెడ్ కౌంట్ ఇంక్రీజ్ అయింది. అండ్ ఈ బిఎఫ్ఎస్ఐ సెగ్మెంట్, ఈ ఎంఫసిస్ రిజల్ట్స్ మాట్లాడుతున్నప్పుడు కూడా మనం డిస్కస్ చేసుకున్నామా, బిఎఫ్ఎస్ఐ స్పేస్ లో గుడ్ గ్రోత్ అండ్ బౌన్స్ బ్యాంక్ వచ్చిందని. ఇక్కడ కూడా అంతే, బిఎఫ్ఎస్ఐ స్పేస్ లో క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో గ్రోత్ కనిపించింది. అండ్ ఈవెన్ మేనేజ్మెంట్ కామెంటరీని కూడా పరిశీలిస్తే ఆప్టిమిజం లాస్ట్ క్వార్టర్లీ నెంబర్స్ లో పోస్ట్ చేసిన దానికంటే బెటర్ గా కనిపించింది. అండ్ ఈపీఎస్ గ్రోత్ ఆల్మోస్ట్ 5.8%, నెట్ ప్రాఫిట్ 5.9% ఇయర్ ఆన్ ఇయర్. అండ్ వీటన్నిటితో పాటు ఇన్ఫోసిస్ వాళ్ళు 21 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని కూడా డిక్లేర్ చేశారు. దానికి రికార్డ్ డేట్ October 29th. అండ్ కొన్ని మర్జర్స్ ని కూడా వాళ్ళు అప్రూవ్ చేయడం జరిగింది. ఓవరాల్ ఇన్ఫోసిస్ నెంబర్స్ నాకైతే బాగున్నాయి అనిపించాయి. బట్ చెప్పాను కదా, స్టాక్ ఆల్ టైమ్ హైలో ప్రెసెంట్ ట్రేడ్ అవుతుంది. ప్రాబబుల్లీ ఇవన్నీ కూడా ఉంటాయి, నాకు ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండొచ్చు. బట్ నార్మల్ కేసులో వితౌట్ స్టాక్ ఇంపాక్ట్ చూస్తే నెంబర్స్ బాగున్నాయి. నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. లోన్ గ్రోత్ లోయెస్ట్ ఇన్ 12 quarters ఉంది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కూడా 8 quarter లో ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ డిక్లైన్ అవుతున్నాయి ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ లాస్ట్ 5 quarters. ఇవి కొంత వీక్ గా చూడాల్సినవి. వెరస్ నెంబర్స్ అంటే ఓన్లీ నెగిటివ్స్ మాత్రమే కాదు కదా, పాజిటివ్స్ కూడా ఉంటాయి కదా. వీళ్ళ అసెట్ క్వాలిటీ 13 quarters హైలో వచ్చింది. రైట్ ఆఫ్స్ కూడా కొన్ని ఉన్నాయి. అండ్ స్లిపేజెస్ లాస్ట్ టైం తో పోలిస్తే తగ్గాయి. అండ్ వీళ్ళ అసెట్ క్వాలిటీ విత్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ చూస్తే లాస్ట్ టైం 1.54% గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉంటే ఇప్పుడు 1.44. అండ్ నెట్ లో కూడా లాస్ట్ టైం 0.34 ఉంటే ఇప్పుడు కూడా 0.34 ఉంది. యాక్చువల్లీ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ తగ్గితే ప్రాఫిట్ డ్రాప్ అవ్వాలి, కానీ ప్రాఫిట్ ఎక్స్పెక్టెడ్ కంటే అబోవ్ వచ్చాయి. అండ్ కాసా నియర్లీ 40.58 దగ్గరగా వీళ్ళు నమోదు చేస్తున్నారు. డిపాజిట్స్ గ్రో అయ్యాయి క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో. అడ్వాన్సెస్ కూడా గ్రో అయ్యాయి, బట్ వీక్ గా ఉంది. చెప్పాను కదా, లోయెస్ట్ ఇన్ ద 12 quarters, లోన్ గ్రోత్ వీక్ గా ఉంది. అండ్ మొత్తం డేటాని కంబైన్ చేసి చూస్తున్నప్పుడు బాటమ్ లైన్ ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ వచ్చింది. ఓవరాల్ నెంబర్స్ అయితే మిక్స్డ్ గా ఉన్నాయి. బ్యాంకింగ్ స్పేస్ నెగిటివ్ గా తీసుకోవడానికి కూడా లేదు, ఎందుకంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, కరూర్ వైశ్య బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ అండ్ ఈవెన్ ధనలక్ష్మి బ్యాంక్ ఇంక్లూడింగ్ ఈ యాక్సిస్ బ్యాంక్, అన్ని బ్యాంకింగ్ నెంబర్స్ ని కంబైన్ చేసి చూస్తే ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ ఉన్నాయి. డిసప్పాయింట్ చేయలేదు. ఫస్ట్ థింగ్ అయితే అది మనం అండర్లైన్ చేయాలి. యాక్సిస్ బ్యాంక్ నెంబర్స్ కూడా డిసప్పాయింట్ చేయలేదు, బట్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తూ రోబస్ట్ గా కూడా గ్రో చేయలేదు. న్యూట్రల్ టు లిటిల్ పాజిటివ్, బికాస్ నెంబర్స్ లో ఉంటున్న మిక్స్డ్ నేచర్ ని మనం కంబైన్ చేస్తే ఇలా మనం నెంబర్స్ ని రీచ్ చేయాలి. నెక్స్ట్ విప్రో రిలేటెడ్ గా నెంబర్స్ ని మాట్లాడుకుందాం. వీళ్ళు నెంబర్స్ తో పాటు 1:1 బోనస్ ని ప్రకటించారు. అండ్ వీళ్ళ ఓవరాల్ రిజల్ట్స్ హైలైట్స్ ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఈ నెంబర్స్ మొత్తంలో బిగ్ నెగిటివ్ ఏదైనా ఉందా అంటే అది గైడెన్స్ రిలేటెడ్ గా. వీళ్ళు చెప్పింది ఏంటంటే వీళ్ళ ఐటీ సర్వీసెస్ బిజినెస్ నుంచి వీళ్ళ రెవెన్యూని $2,600 million నుంచి $2,660 million ఎక్స్పెక్ట్ చేస్తున్నారని కమింగ్ టైమ్స్ లో Q3 రిలేటెడ్ గా. అంటే దాని అర్థం కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ లో చూస్తే -2% అయినా ఫాలో అవ్వచ్చు ఆర్ న్యూట్రల్ గా ఉండొచ్చు. గతంలో ఉంటున్న ఎస్టిమేట్స్ -0.5% నుంచి 1.5% గ్రోత్ ఉంటుందని. సో ఆ Q3 గైడెన్స్ రేంజ్ అయితే వీళ్ళు ఈసారి మిస్ అవుతున్నట్టు. ఓవరాల్ నెంబర్స్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ ఎక్స్పెక్టెడ్ లానే ఉన్నాయి, అక్కడేం డిసప్పాయింట్మెంట్ లేదు. బట్ గైడెన్స్ అయితే వీక్ గా ఉంది. సో ఇన్ఫోసిస్ వాళ్ళేమో గైడెన్స్ ఇంప్రూవ్ చేస్తూ ఉంటే విప్రో వాళ్ళేమో గైడెన్స్ ని గతంలో ఇచ్చిన దానికంటే -0.5% నుంచి 1+1.5% గ్రోత్ నుంచి ఇప్పుడు -2 నుంచి 0% గ్రోత్ ఉండొచ్చు అనేలా Q3 గైడెన్స్ ని వీక్ సైడ్ ప్రొజెక్ట్ చేస్తుండడం విప్రో ఓవరాల్ నెంబర్స్ రిలేటెడ్ గా నెగిటివ్ సైడ్ అయితే మనకు కనిపిస్తుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ రెవెన్యూ ఎక్స్పెక్టెడ్ కంటే
బెటర్ ఉంది, ప్రాఫిట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో ఉంది, మార్జిన్స్ కొంత డిప్ అవుతున్నాయి. మేనేజ్మెంట్ మాత్రం యూరోప్ రిలేటెడ్ గా వీళ్ళకి వీక్ డిమాండ్ ఉందని, క్లయింట్ స్పెసిఫిక్ ఇష్యూస్ ఉన్నాయని, లార్జ్ డీల్స్ రిలేటెడ్ గా బానే ఉంటున్నా యూరోప్ సైడ్ ఉంటున్న క్లయింట్స్ దగ్గర నుంచి క్లయింట్ స్పెసిఫిక్ ఇష్యూస్ ద్వారా కొంత వీక్నెస్ అయితే ఈసారి కనిపించింది అనేలా మేనేజ్మెంట్ అయితే అప్డేట్ చేస్తున్నారు. ఓవరాల్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ లో ఇష్యూ లేదు, బోనస్ పాజిటివ్ థింగే, బట్ ఆ గైడెన్స్ ఏదైతే ఉందో అది మొత్తాన్ని డిస్టర్బ్ చేసి వీక్ గా అయితే మనకి ప్రెజెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఎల్టీఐ మైండ్ ట్రీ వీళ్ళు నెంబర్స్ తో పాటు 20 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని కూడా ప్రకటించారు. నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గానే ఉన్నాయి. నెక్స్ట్ నిఫ్టీలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 24,670 ఆ బిలో 24,620. ఈ 670 జోన్ బ్రేక్ అయ్యి నేను బిలో వెళ్తుంది ఆన్ డైలీ బేసిస్ అని అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఒకవేళ అలా జరిగిందంటే మాత్రం ఫర్దర్ వీక్నెస్ ని మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రీసెంట్ సపోర్ట్ బ్రేక్ అవుతున్నట్టు అండ్ ఇక్కడ నుంచి టాప్ సైడ్ వెళ్తుంటే 24,830 అండ్ అబౌట్ 24,880. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ తీసుకుంది కదా, ఫాలో అవుతూ ఒక బిగ్ వే లో కరెక్ట్ అవుతూ ఒక దగ్గర సపోర్ట్ తీసుకుందా, అది బ్రేక్ అయితే 51,250 బ్రేక్ అయితే 50,970 అండ్ ఆ బిలో 50,580. ఒకవేళ టాప్ సైడ్ కి వస్తుంటే 51,540 అండ్ అబౌవ్ 51,880. అండ్ ఒకటైతే షూర్, మార్కెట్ లో ఇప్పుడు లిక్విడిటీ రిలేటెడ్ గా ప్లే అయితే కనిపిస్తుంది. FIS కాన్స్టెంట్ సెల్లింగ్ మార్కెట్స్ రిలేటెడ్ గా ఉంటున్న యాక్టివిటీని కొంత ఇంపాక్ట్ చేస్తుంది. దానికి తోడు కన్స్యూమర్ స్పేస్ లో ఉంటున్న నెంబర్స్, బిగ్ నెంబర్స్ లైక్ రిలయన్స్ నుంచి కన్స్యూమర్ సెంటిమెంట్ నెంబర్స్ పరంగా బానే ఉంటున్నా, డిమాండ్ లో మనకు కొంత వీక్నెస్ కనిపిస్తుండడం, బజాజ్ ఆటో కానివ్వండి, నెస్లే కానివ్వండి, ఇలా కన్స్యూమర్ ని ఫేస్ చేస్తున్న కంపెనీస్ రిలేటెడ్ గా వీక్నెస్ కనిపిస్తుండడం మేజర్ ఇండెక్స్ లెవెల్లో మనకి కొంత వీక్నెస్ ఇంకొంచెం ఫ్యూయల్ చేస్తూ ఉంది. బట్ వేరే సెక్టార్ వైడ్ గా చూస్తే ఐటీ స్పేస్ మనకి స్ట్రాంగ్ గా ఉంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.